శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యాభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో 12వ నక్షత్రమైనటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రం గురించి విశ్లేషణ చేద్దాము. ఉత్తర ఫల్గుని నక్షత్రము మనకు వచ్చేసి 27 నక్షత్రాల్లో 12వ నక్షత్రం అన్నమాట. దీని యొక్క అధిదేవత ఆర్యముడు. నక్షత్రాధిపతి సూర్యుడు. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి సింహం మరియు కన్యా రాశితో సంబంధం ఉంటుంది. ఈ నక్షత్రం ప్రధానంగా మనకు ధర్మం, బాధ్యత, గౌరవం, సంబంధాలు వంటి అంశాలను ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఈ నక్షత్రం జన్మించిన వారు సాధారణంగా బాధ్యత తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటుంది. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. బంధువులతో సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. స్నేహంలో నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నమ్మకం కోల్పోతే మళ్ళీ దగ్గర అవడానికి సమయం పడుతుంది అన్నమాట. కష్టపడి సంపాదించడంలో నమ్మకంగా ఉంటారు. స్థిరమైన జీవితం కోరుకుంటారు. అలాగే చిన్న వయసులోనే బాధ్యతలు రావచ్చు. వీరికి చిన్న వయసులోనే కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. సైట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు ఎక్కువగా రెండవ సంతానంగా జన్మించడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు ఎక్కువగా వృత్తిలో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళు చూడడానికి కొద్దిగా మీడియం హైట్తో ఉండి కొద్దిగా లావుగా బొద్దుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రాల వారు. అలాగే వీరికి వచ్చేసి ఇతరులను గైడ్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఇతరులను ఒక్కొక్కసారి నమ్మరు. సూర్యుని ప్రభావం వల్ల ఆత్మగౌరవం బలంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆత్మగౌరవం, పట్టుదల మొండితనంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు అనుకున్నది సాధించే తీరుతారు. ఎవరు ఏం చెప్పినా విని దాన్ని మార్చుకునే అవకాశం 100% ఉండదు. వీరు ఏదనుకుంటే అదే సాధిస్తారు. అది మంచైనా చెడైనా. సో ప్రశంస లభిస్తే ఉత్సాహంగా పనిచేస్తారు. సో వీరు చదువు 10th క్లాస్ వరకు హైయెస్ట్ గా చదువుతారు. ఎక్కువ మార్క్స్ ని గెయిన్ చేస్తారు. ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా అలాగే ఉంటుంది. కానీ డిగ్రీ తర్వాత వచ్చే హైయర్ ఎడ్యుకేషన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేటప్పటికి ఒక యావరేజ్ స్టూడెంట్ గా బిలో యావరేజ్ స్టూడెంట్ గా మారిపోతూ ఉంటారు. అలాగే వివాహ విషయంలో ఖచ్చితంగా పెద్దలు కుదిరించిన సంబంధాన్ని చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వీరు ఎక్కువగా లవ్ మ్యారేజెస్ నే చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా వేరే కులం యొక్క వ్యక్తితో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే ఆధ్యాత్మికంగా ఆ పూజలు చేస్తే చేస్తారు, లేకపోతే అసలు చేయడం కూడా మానేస్తారు. అలా ఉంటుందన్నమాట. సో వీరు పెద్దల నుంచి నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. మేము చెప్పింది మాత్రమే పెద్దలు వినాలనే స్థాయి కూడా వీళ్ళు వెళ్తారన్నమాట. సో అలాగే వీరు ఐటీ ప్రొఫెషనల్స్ గా ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. అలాగే కొంతమంది రాజకీయ రంగంలో రాణిస్తారు. అలాగే కొంతమంది డాక్టర్స్ కూడా రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో పెద్దలు సంపాదించిన ఆస్తి మొత్తం పరులు పాలు చేయడంలో వీరు ముందుండే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు సూర్యుడికి సంబంధించినటువంటి కెంపుని ధరించడం వల్ల శుభ ఫలితాలు జరుగుతాయి. అలాగే సూర్య నమస్కారం ప్రతిరోజు చేయడం, ఉదయం సూర్యుడికి రాగి పాత్రలో నీరు సమర్పించడం, ఆదివారం సూర్యారాధన చేయడం, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించడం, తల్లిదండ్రులు పెద్దలను గౌరవించడం, అవసరమైన వారికి ఆహారం, వస్త్రాలు దానం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామాగ్రి దానం చేయడం, అలాగే ఇవన్నీ దానం చేయడం వల్ల వీరికి మంచిగా ఉంటుందన్నమాట. అలాగే వీరికి ఎటువంటి వివాహ విషయంలో కుటుంబ సంబంధాలు సమస్యలు ఉంటే మాత్రం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించడం మంచిదన్నమాట. సో ఆదివారం సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ దూరంగా ఉండడం, మందుకి మగువకి దూరంగా ఉండడం కూడా చెప్పదగినటువంటి సూచన. సో ఇది ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాలు, అలాగే వారు చేయవలసిన రెమెడీస్ అన్నమాట. సో ఈ వీడియో మీరు చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.